వచ్చేటప్పటికి వంట చేసి యాక్చువల్లీ ఎలా తనకు అన్నారు? కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఏదో అదర్ భయంకి చేస్తుంది భయంకే మా అమ్మ అయితే భయంకే చేసింది. తప్ప చెయ్యాలని ఇంట్రెస్టే కదా. అయ్యో నేను చేయమంటే భయపడిపోద్ది. అయ్యో బాబోయ్ ఎక్కడ తగులుకున్నాడని. అల్లుడు షాపింగ్కి వెళ్ళొస్తాం అల్లుడు మ్మ్. వంట చేసుడు ఈ డైలాగ్ చెప్పడానికి 15-20 టేకులు తీసుకుంది. నాకు కడుపు నొప్పి దాంతోనూ వచ్చేసింది చీపురు కట్ట అనమాట. పట్టుకొని రెడీగా ఏంటి బల్లి చెప్పు అని ఇతను అల్లుడు అమ్మాయి నేను షాపింగ్కి వెళ్ళొస్తాం, వచ్చేసరికి వంట చేసి ఉంచు. ఇంకొకసారి మళ్ళా చెప్పు ఆ మాట. అల్లుడు వెళ్ళొచ్చాక వంట చేస్తాం అల్లుడు. సో ఫనీ, చాలా బాగా వచ్చింది. సో ఇప్పటి వరకు మీరు మీ ఓన్ కంటెంట్తో డైలాగ్ వెర్షన్ అన్ని చేసి పబ్లిక్ నుంచి కూడా ఇంక ఇలాంటివి చేయండి శ్రీని గారు, ఇలాంటివి రమణమ్మ గారితో చెప్పించండి అని ఏమైనా వస్తాయా డిమాండ్ గా? అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయండి కామెంట్లు, అవి చేయండి ఇవి చేయండి. నిన్న కూడా ఒక జోక్ ఏదో పెడితే ఒక కామెంట్ చేశారు. దాన్ని అలా చెప్పే బదులు ఇలా చెప్తే ఇంకా మీకు ప్లస్ అవును కదా అన్నారు.